అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను ఎస్పీ గారు ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ముక్తాపూర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో 53 సెంటర్స్లో అన్ని సెంటర్స్లో గత 3 రోజుల నుంచి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. సో మీకు తెలుసు దట్ 18th మార్చ్ నుంచి ఇప్పటి వరకు మన ఎగ్జామ్స్ అయినాయి. సో అన్ని ఎగ్జామ్స్ ప్రశాంతంగా అన్ని సెంటర్స్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెక్షన్ 144 కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ కానీ, తర్వాత ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఎస్పీ గారు ద్వారా కానీ, మన ఎంఆర్ఓస్ కూడా ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి, ఎంఈఓస్ కూడా వెళ్ళి అన్ని ఏర్పాట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ అబ్జర్వ్ చేసి ఫాలో చేస్తున్నాము, ఇన్షూర్ చేస్తున్నాము. అయితే మొన్న ఉట్నూరులో ఒక చిన్న ఎక్కడైనా ఈ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ స్ప్రెడ్ అయింది. ఆ మెసేజ్లో ఏమంటున్నారంటే అక్కడ ఈ మాస్ కాపింగ్ కానీ, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ బయట పోవడం కానీ ఇలానే ఒకటి మెసేజ్ స్ప్రెడ్ అయింది. అది మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఎంఈఓను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మాకు ఏం సమాచారం ఇచ్చారంటే అక్కడ ఇలానే ఏమీ సంఘటన జరగట్లేదు. దీని సమాచారం మళ్ళీ మన ఈనాడు పేపర్లో కానీ, తర్వాత నమస్తే తెలంగాణ పేపర్లో కానీ కూడా ఇది రావడం జరిగింది. వాటికి నిన్న రీజాయింటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఈఓ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తూ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇచ్చారు దట్ ఇలానే ఏం సంఘటన జరగట్లేదు, మొత్తం ఎగ్జామ్ ప్రశాంతంగా అయింది, ఎక్కడైనా మాస్ కాపింగ్ కానీ లేదు, ఎక్కడైనా మనం ఎగ్జామ్ పేపర్ బయట పోవడం కానీ అస్సలు ఎక్కడైనా ఏం జరగట్లేదు. సో నిన్ననే ఒక రీజాయింటర్ కూడా ఇవ్వడం జరిగింది దట్ ఏవైతే సమాచారం వచ్చిందో అది మొత్తం తప్పు ఉన్నాయి. ఆ సమాచారంలో ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో నేను ఖండిస్తున్నాము. ఇలానే క్లియర్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఒక అడ్వర్స్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు కూడా మన హైదరాబాద్ ఎడిషన్లో ఎక్కడైనా ఇలానే మళ్ళీ ఒక సమాచారం రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఎంఈఓ కూడా పోలీసులో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కొంచెం విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో కూడా క్లియర్గా తెలిసింది దట్ ఎక్కడైనా మొత్తం కొట్నూరులో కానీ వేరే 52 సెంటర్స్లో కానీ ఎక్కడైనా ఏమీ సంఘటనలు జరగట్లేదు. అన్ని సెంటర్స్లో అన్నీ కరెక్ట్గా బందోబస్తు ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ప్రజలు కానీ, తర్వాత పిల్లలు కూడా ఎవరైతే రాస్తున్నారో ఇలానే ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో ఫేక్ న్యూస్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. ఎక్కడైనా ఇది మాస్ కాపింగ్ కానీ, పేపర్ లీక్ కానీ ఎక్కడైనా జరగట్లేదు. నేను కానీ, ఎస్పీ గారు కానీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇది పర్సనల్గా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి మొన్న ఉట్టూరులో కూడా ఏవైతే ఈ ఫేక్ న్యూస్, మేము ఫేక్ న్యూస్ అంటున్నాము ఎందుకంటే అది ఫేక్ న్యూసే, చాలా తప్పు న్యూస్ ఉంది. సో వాటికి పోలీస్ తరఫు నుంచి కూడా విచారణ అయింది. దానికి కూడా ఎస్పీ గారు అన్ని డీటెయిల్స్ కూడా మీ అందరికీ షేర్ చేస్తారు. సో అన్ని ప్లేసెస్లో ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా అవుతున్నాయి. పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఇన్షూర్ చేస్తూ ప్రశాంతంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తున్నాము. అండ్ పిల్లలకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.